ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు గని ఉత్పత్తి నిలిచిపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల 2-3 గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో వర్షపు నీరు చేరి బురదమయంగా మారింది. బొగ్గు ఉత్పత్తి చేసే యంత్రాలు ఎక్కడికక్కడికి నిలిచిపోయాయి. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో 2 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో రోజుకు 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థకు రోజుకు 2 కోట్ల మేర నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ఉన్న నీటి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పెద్ద పెద్ద మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నారు. ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో బొగ్గు గని ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ సింగరేణి ఏరియాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ మైన్స్ అన్ని కూడా నిండిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. గత 2 రోజులుగా తీవ్ర అంతరాయానికి సంబంధించి సింగరేణి యాజమాన్యం అయితే ఎప్పటికప్పుడు ఆ ఓపెన్ కాస్ట్ లోకి చేరిన నీటిని తోడే పనులలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక మిషనరీస్ సహాయంతో ఈ యొక్క నీటిని ఎత్తేసే పనులలో ఉన్నారు. అయితే నిత్యము వాళ్ళ యొక్క టార్గెట్ మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన దానికైతే తీవ్ర అంతరాయం కలగడంతో అయితే కొంత 2 రోజులుగా నష్టాల 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్టు మనకు తెలుస్తుంది ప్రతి ఓపెన్ కాస్ట్ పైన. అయితే ఇప్పటికక్కడ 6 ఓపెన్ కాస్ట్ కి సంబంధించినటువంటి పనులలో తీవ్ర అంతరాయం కలిగింది వరలక్ష్మి. దానికోసం అయితే ఇటు సింగరేణి యాజమాన్యం అయితే అటు కార్మికులతో కలిసి ఆ నీటిని తోడే పనిలో ఉంది. అయితే కొంత వర్షము ఎడతెరిపి లేకుండా కురవడంతో ఆ వర్క్లకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఒకవైపు నీటిని తోడుతున్నప్పుడు మరోవైపు నీళ్లు ఊరడంతో ఈ యొక్క పనులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వర్షం తగ్గితే పూర్తి స్థాయిలో ఆ నీటిని తోడి మళ్ళీ తిరిగి పునరుద్ధరణ పనులను చేపడతామని చెప్పేసి యాజమాన్యం చెప్తుంది. కానీ దసరాకు ముందు సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాల్సిన సమయంలో ఈ మధ్యంతర వర్షాల కారణంగా మాత్రము సింగరేణి యాజమాన్యానికి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని కార్మికుల సహాయంతో అయితే పూడ్చే పనులలో ఉన్నారు. అయితే నిన్న ఈ రోజు 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు భూపాలపల్లి కేంద్రంలో కురవడంతో వరలక్ష్మి ఈ యొక్క సింగరేణి యాజమాన్యానికి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. బొగ్గు ఉత్పత్తికి మరింత అంతరాయం కలుగుతుంది వరలక్ష్మి.